హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన గెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కలేని పేరు, ఆయనే ఆచార్య శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. చూసుకుంటే సార్, ఇప్పుడు ధ్యానం చేయాలంటున్నారు. ఓకే, ఇప్పుడు రోజులు 24 గంటలు ఉంటాయి. చాలా మంది కూడా 16-17 గంటలు కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు. నేను చాలా కష్టపడుతున్నాను, కానీ ఎంత కష్టపడినా మీ సంతోషంగా ఉండట్లేదు. సో మీరేమో ధ్యానం చేయాలంటారు. ఉన్న తక్కువ టైం ఎలా చేయగలుగుతారు సార్ ధ్యానం అనేది? 24 గంటలు 1 గంట సేపు చాలు ధ్యానం. మిగిలిన 2-3 గంటలు మీ ఇష్టం, మీరేమైనా చేయండి. 1 గంట సేపు మాత్రం ధ్యానాన్ని పట్టుకోవాలి. ఓకే, అంటే ప్రాక్టీస్ చేయాలి. 1 గంట సేపు 2 నెలల పాటు రెగ్యులర్గా ఏమీ లేకపోయినా కళ్ళు మూసి కూర్చోడం అలవాటు చేసుకోవాలి. ఓకే, ఏం మోక్షం వస్తుందా, లేకపోతే ఇంకెవడు ఏదో జరుగుతుందా, ఆలోచనలు ఆగుతాయా లేదా, ఇదంతా సెకండరీ. ముందు ప్రాక్టీస్ చేయాలి. కళ్ళు మూసుకుని కూర్చోవాలి. మనకి కళ్ళు మూసి కూర్చోవడం అలవాట్లేదు. కళ్ళు మూసి కూర్చోవాలి. అది కళ్ళు మూసి కూర్చోవడం ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ఎందుకు కళ్ళు మూసి కూర్చోవడం? నువ్వు ఏదో రకరకాల ఆలోచనలు, సాధన లేకపోవడం వల్ల అది ఎప్పుడు చేయలేదు. మనం నిద్రపోయాం, కళ్ళు మూసుకుని నిద్రపోయాం, కూర్చోలేదు. ఎప్పుడు పడుకున్నాం, కూర్చుని చేయాలి. అది ఓకే. ఇప్పుడు సాధన చేయాలంటే సొంతంగా ఇంట్లో చేయకపోతే గురువు సంప్రదించారు. గురువు ఎంతవరకు అంటే ప్రాసెస్ తెలిసేంత వరకు అంతే. ప్రాసెస్ తెలిసిన తర్వాత ఇంక గురువు చుట్టూ తిరిగి ఏం చేస్తావు? గురువు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఈ స్టూడియోకి రావాలి, దీని అడ్రస్ తెలుసుకోవాలి. అక్కడ రోడ్డు మీద ఒక ఆయన కనపడ్డాడు, అయ్యా ఈ డోర్ నెంబర్ ఇది, దీని ఇది ఎట్లా వెళ్ళాలి అన్నాడు. ఆయన స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి రైట్ తిరిగింది, అక్కడే ఉంది అన్నాడు. అయిపోయిందిగా. ఆయన గురువు నాకు అప్పుడు చెప్పాడు రూటు. నేను ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తే కూర్చోవాలా, ఆయన పాదాలు నొక్కుతూ కూర్చోవాలా, ఆయన పాద నమస్కారం చేస్తే కూర్చోవాలా? అంటే మనకు విద్య తెలిసేంత వరకు గురువు, అంతవరకే గురువు పని. తర్వాత ఏం పని ఉంది? మనకు సాధన చేసుకోవాలి. చెప్పాడు కదా యోగి వేమని చెప్పారు, కాదు కాదు గురులు కాగుడింతము చెప్ప, శాస్త్ర పాఠములను చదివి చెప్ప, ముక్తి దారి చూపు మూలము గురుడుగా విశ్వదావిరామ వినోదా. ముక్తి దారి చూపించే వాళ్ళంతా గురువులే. ముక్తి దారి ఎక్కడుంది? వేమని చెప్పాడు, మనస్సులోని ముక్తి మరి యొక్క చోటను వెదుకపోవాడు వెర్రివాడు. మనస్సులోన ముక్తి మరి యొక్క చోటను వెదుకపోవాడు వెర్రివాడు. గొర్రె చంక పెట్టి గొల్ల వెదకు రీతి విశ్వదాభిరామ వినరు. అదే ముక్తి ఎక్కడుంది? ఏం చెప్తున్నాడు వేమన్ ఇక్కడ? మనస్సులోన ముక్తి ఎక్కడుంది? మనస్సులోన ముక్తి. అది ముక్తి ఎక్కడుంది? మనసులో ఉంది. అంటే కళ్ళు ముయ్యాలి, లోపలికి పోవాలి. అది భర్తను వదిలేయాలి, కాసేపు ఉద్యోగాలు మర్చిపోవాలి, కాసేపు డబ్బు సంపాదించి మర్చిపోవాలి, కొంతసేపు శత్రువులు మర్చిపోవాలి, మిత్రులు మర్చిపోవాలి, కొంతసేపు అవమానాలను మర్చిపోవాలి, సన్మానాలను మర్చిపోవాలి, కళ్ళు మూసి కూర్చోవాలి, మనతో మనం ఉండడం సాధన చేయాలి. అదే ముక్తి. అంటే ముక్తి అంటే మనలోనే ఉంది, కానీ దాన్ని మనం బయటకు తీసుకురావాలి. అంతే, తెలుసుకోవాలంతే. అదే ఎలా తెలుసుకోండి, ముందు మనం అడ్రస్ తెలుసుకున్నట్టు. ఇది హైదరాబాద్ లోనే ఉంది, కానీ అడ్రస్ తెలుసుకోకపోతే రాలేము, తెలుసుకుంటే వస్తాం. అంతే. తెలుసుకోవాలంటే తెలుసుకోవాలంటే సీనియర్స్ హెల్ప్ తీసుకోవాలి. ఎవరు సీనియర్స్? గౌతమ్ బుద్ధుడు సీనియర్, వేమన సీనియర్, వీరబ్రహ్మేంద్ర స్వామి సీనియర్, వర్ధమాన మహావీరుడు సీనియర్, త్యాగరాజ స్వామి సీనియర్. వీళ్ళంతా సీనియర్స్, వీళ్ళంతా ధ్యానంలో. రిఫరెన్స్ తీసుకుని మనం చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్ములాస్ ఇస్తారు, ఫార్ములాలు ఇస్తారు వాళ్ళు, అంతే కదా. సీనియర్స్ ఏం చేస్తారు? సైంటిస్టులు ఏం చేస్తారు? ఫార్ములాస్ వాళ్ళు కనుక్కుని వాళ్ళ యొక్క ప్రాక్టీస్ నుంచి ఫార్ములా తీసి మనకి అందిస్తారు. ఆ ఫార్ములా పెట్టుకుంటే మన ప్రయాణం ఈజీగా పోతుంది. వేమన పద్యం ఏమిటి? ఫార్ములా. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ముక్తి నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? శ్రీశైలంలో వెతుకుతున్నావు, ముక్తి తిరుపతిలో వెతుకుతున్నావు, లేకపోతే బెత్లహాంలో వెతుకుతున్నావు, మక్కాలో వెతుకుతున్నావు. ముక్తి ఆయన ఏం చెప్పాడు? మనసులో ఉందని చెప్పాడు. ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి మనకి చెప్పారు. అదే ఫార్ములా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఆంజనేయ స్వామిని మీ రాముడు ఎక్కడరా అని అడిగారు. నా గుండెల్లో ఉన్నాడు. ఏం చేశాడు ఆయన? ఇలా చూపించాడు. అంటే ఆత్మే రాముడు, ఆత్మే రాముడు.